వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. విశాఖ వేదికగా ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి నగరం ముస్తాబవుతోంది. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఒకేసారి 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేయగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లనైతే శరవేగంగా కొనసాగిస్తోంది. ఇది ప్రపంచ రికార్డు నెలకొల్పేలాగా ఇక్కడ అధికార యంత్రాంగం అయితే ప్రస్తుతం ఏర్పాట్లు కొనసాగుతోంది. ప్రస్తుతం మనం విశాఖలోని ఆర్కే బీచ్లో ఉన్న కాళీమాత టెంపుల్ సమీపంలో ఉన్న ప్రధాన వేదిక వద్ద ఉన్నాం. ఇప్పుడు ఆ వేదికను మనం చూడవచ్చు. ఇక్కడ ఏర్పాట్లు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇదే వేదికపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర 5 లక్షల మంది యోగా సాధన చేసేలా వేలాది మంది సిబ్బందితో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు దాదాపు 376 కంపార్ట్మెంట్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడవచ్చు, ప్రజెంట్ మనం ఆ కంపార్ట్మెంట్ వద్ద ఉన్నాము. ప్రతి కంపార్ట్మెంట్లో 1000 మంది ఆసనాలు వేసేలా వారికి మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. వీరంతా 21వ తేదీన వేకువజామునే ప్రాంగణానికి తరలి వచ్చేలా 8000 బస్సులను సిద్ధం చేస్తున్నారు. వాతావరణం అనుకూలించక వర్షం పడితే ప్లాన్ బిను కూడా సిద్ధం చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో 5 జర్మన్ టెక్నాలజీతో కూడిన వాటర్ ప్రూఫ్ టెంట్లతో కూడిన వేదికను, అలాగే 18 ఇండోర్ స్టేడియంస్లలో యోగా ప్రక్రియ నిర్వహించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం సిద్ధం చేస్తుంది. ఇక భద్రతా పరంగా 10,000 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో నిమగ్నమవగా 1300 సీసీ కెమెరాల పర్యవేక్షణ, కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే పోలీస్ శాఖ బీచ్ రోడ్లో పలు ఆంక్షలను విధించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే ఆర్కే బీచ్ ప్రాంతాన్ని పోలీస్ శాఖ పూర్తిగా తమ ఆధీనంలోకి నిన్నటి నుంచి 21వ తేదీ వరకు వాహనాల రాకపోకలను నిషేధించింది. అలాగే పార్క్ హోటల్ నుంచి భీమిలి వరకు ఉన్న బీచ్ రోడ్లో రేపటి నుంచి 21వ తేదీ వరకు ప్రైవేటు వాహనాల రాకపోకలను నిషేధించనుంది. ఈ మేరకు పోలీస్ శాఖ ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ను మళ్లించేలా వాహనదారులకు పలు సూచనలు కూడా చేసింది. నా పేరు ఎంపీ దుర్గారావు అండి, ఇన్స్పెక్టర్. నేను విజయవాడ నుంచి వచ్చాను బందోబస్తుకి. ఇక్కడ టోటల్గా బందోబస్తుకి వచ్చిన వాళ్ళందరూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రికల్ కానీ, ఆర్ఎన్బి కానీ, పోలీస్ కానీ అందరూ కోఆర్డినేషన్తో చేస్తున్నారు. ఇదేంటంటే మన ప్రధానమంత్రి గారు కానీ, మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు కానీ, కుటుంబ ప్రభుత్వం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ చూసి ఇంకా ఎక్కువ, ఇప్పటికే ఆల్రెడీ సుమారుగా ఒక 75% దేశాలన్నీ కూడా అవలంబిస్తున్నాయి. యోగా అనేది, ఆసనాలు అనేది యోగిక ఆసనాలు. యోగా వల్ల అందరికి కూడా మంచి ఆరోగ్యము, మంచి ఆలోచనలు, అదేవిధంగా మానవ జీవనం మనుగడ కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇక్కడ ఎంత పెద్ద వర్షం పడినా కూడా ఈ కార్యక్రమం అయితే ఆగకుండా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మొత్తం టోటల్గా 5 టెంట్లు వేసి ఉన్నాయి. వర్షం పడితే వీఐపీలు అందరూ కూడా ఇక్కడికి కూడా వస్తారు. అదేవిధంగా వర్షం రాదు, భగవంతుడు దీనికి సహకరిస్తాడు అనుకుంటున్నాం. అన్ని చోట్ల కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగి బాగా చేస్తున్నారు. ఈ టెంట్ వల్ల వర్షం పడదండి. ఇది వాటర్ అనేది ఆ కిందకి ఏదైతే ట్యాంపరింగ్ పెట్టారో అటువైపు వెళ్ళిపోతుంది, కానీ ఎక్కడ కిందకి జారే అవకాశం అయితే ఉండదు. ఒక్కో టెంట్లో సుమారుగా మీరు చూస్తున్నారు కదా, సుమారు ఒక్కొక్క టెంట్లో 4,000 నుంచి 5,000 మంది దాకా పడ్డే అవకాశం ఉంది. ఏదేమైనా విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన చేసి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు, పలు సూచనలు కూడా చేశారు. సో ఈ నెల 21న విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలని మనము ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రాఘవతో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి.